ఇంట్రడక్షన్ టు యాక్టింగ్, నటనకు నాంది, 10వ భాగము. స్వర సాధన, ద వోకల్ వార్మప్. స్వర సాధన కోసం కొన్ని పద్యాలు కానీ, సూక్తులు కానీ, వాక్యములు కానీ సేకరించి వాటిని పదే పదే చదవటం వల్ల స్వర సాధన చేయవచ్చును. 1. మందార మకరంద మాధుర్యమునందేలు మధుబంబు పోవునే మదనములకు. ఈ పద్యం భాగవతం నుంచి సేకరించింది. 2. కలిమిలేమి చేత వెలియుగాదే లోకము, మంచి చెడ్డ జంట పేర్ల మాయలోకము. 3. చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యంబాయే, నీటబడ్డ చినుకు నీట గలిసే. వేమన పద్యం నుంచి. 4. పరనారీ సోదరుడై పరధనముల నాశపడక పరులకు హితుడై, పరుల ధనం బొగడ నెగడక పరులలిగిన నలుగనతడు పరముడు సుమతి. సుమతి శతకం. 5. చాలుపై చాలు దున్నితే చచ్చు చేనైనా పండుతుంది. సామెత. 6. గొడ్డువాడు గొడ్డు కేడిస్తే కొడారివాడు తోలికేడ్చాడట. సామెత. 7. చిచ్చాయ చిచ్చాయ అంటే సందాయ సందాయ అన్నట్లు. సామెత. 8. కోలు కోలన కోలు కోలే కోలు, కోలు కోలన కోలు కోలే, కోలు కోలన కోలు కోలే ఏకాబలము. కొమ్ములిద్దరు మంచి జోడే, కుమ్మాలిద్దరు మంచి జోడే. కోలాటం పాట. 9. మెచ్చుడు మెచ్చవచ్చునెడ, మెచ్చకు డెచ్చకు మెచ్చు రానిచో, మెచ్చియు మెచ్చు మృంగకుడు, మెచ్చక మెచ్చితి మంచు గృచ్చెలై, మెచ్చకు డెచ్చ మెచ్చుగని మెచ్చుడు, మెచ్చొక మానమైనచో మెచ్చియు మెచ్చకుండకయు మెచ్చుడు సత్కవులారా మృక్కెదన్. కవి కేతన. 10. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచి రందరం దొల్లి గతించే, నేడు నన్ను దూతగా బంపిరి సంధి చేయ. పాండవోద్యోగ విజయం. 11. మాయామేయ జగంబె నిత్యమ్మని సంభావించు మోహంబునన్. సత్యహరిశ్చంద్రియం. 12. మార్నింగ్ కాగానే మంచము లీవింగ్, మగం వాషింగ్, చక్కగా సిట్టింగ్. మధుసేవ. 13. మానుషంగా ప్రవర్తించే మనుషులకి మోగజీవులు
అమానుషంగా ప్రవర్తించే మనుషులకి, మోగజీవులపై కరుణ కనికారం లేని ఈ మనుషులకు ఒక నమస్కారం. అహింసో పరమోధర్మ, భూతదయే పరమార్థం, జీవకారుణ్య భావమే మానవ లక్ష్యం కావాలి. నేను రచించిన కోతి విద్యలు కూటుకరికే నాటికలు. 14. సంసారం సర్వనాశనం చేసిన సారాని మనసారా సారా మానివేసిన కథా సారాంశంతో సారా సంసారాల సారో కదా మనసారా మానుసారా నేను రచించిన నాటికలు. 15. పిల్లా పాప అప్పుడు వద్దులే, మన ముద్దు ముచ్చట కడ్డులే, ఆటాపాటాకిప్పుడు ఇద్దరే, మాటామంతి ఇప్పుడు లేదులే, మాటామంతి అప్పుడు లేదులే నేను రచించిన చంద్రిక నృత్య నాటికలు. 16. అక్షరం రానోడికి రక్షణే లేదు, ఆ క్షణం రాకుండా శిక్షణ పొందు. అక్షరాలు నేర్వాలి, అక్షులు తెరవాలి, లక్ష్యం ఎరగాలి, లక్షణంగా బ్రతకాలి నేను రచించిన నాటిక కనబడుట లేదు. 17. జీవితంలో నటించి చావటం కంటే నాటకంలో నటించి జీవించటం మేలు సూక్తి నేను రచించింది. 18. లోక వృత్తానుకరణం నాట్యం నాట్యశాస్త్రంలో. ఈ అభ్యాసములలో మీకు ఏ టంగ్ ట్విస్టర్స్ కఠినముగా ఉంది తెలుసుకోండి. ఇప్పటికి మీ వాచకము సాధన వార్మప్ జరిగి మీరు పూర్వాభ్యాసాలకు సాధనకు ప్రదర్శనకు సంసిద్ధం అవుతారు. మీకు ఏ టంగ్ ట్విస్టర్స్ కఠినముగా ఉన్నది కనుగొనండి. ఆ టంగ్ ట్విస్టర్స్లో బహుశా కొన్ని శబ్దాలు మీ నోటికి కష్టం కలిగించవచ్చును. ప్రతి ఒక్కరికి కొన్ని శబ్దాలు శ్రమ కలిగిస్తాయి. కష్టమైన టంగ్ ట్విస్టర్స్తో ఎక్కువగా పనిచేసి మీ నోటికి సాధన వల్ల అలవాటు అయి మీ నోరు ప్రతిభావంతంగా పనిచేస్తుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఏ సాధన వార్మప్ మీకు ప్రభావం చూపుతుందో దాన్ని మీ అంతట మీరే కనుక్కోండి. ఈ శ్వాస స్వర సాధనలు మీరు సరిగ్గా చేయకపోతే వాటి వల్ల మీరు ఏ విధముగానూ ఉపకారము పొందలేరు. మీకు ఏ సాధన వార్మప్ మీకు ఉత్తమం అనిపిస్తే సరిపడితే అవి బాగా చేస్తూ నటనకు తయారు కండి. అనేక మంది అనేక సాధనలు వార్మప్ చేస్తుంటారు. అవి కూడా తెలుసుకొని అందులో మీకు తగినవి మీరు తీసుకొని సాధన చేయండి. మీకు ఏవి పని చేస్తాయో మీరే నిర్ణయించుకోండి. నటులు ప్రాణాయామం తప్పక నేర్చుకొని సాధన చేయవలెను. ఈ ప్రశ్నలకు జవాబులు వ్రాయి. 1. శ్వాస సాధన ఎందుకు చేయాలి? 2. శ్వాస సాధన ఏ విధంగా చేయాలి? 3. స్వర సాధన ఎందుకు చేయాలి? 4. స్వర సాధన ఏ విధముగా చేయాలి? 5. టంగ్ ట్విస్టర్స్ గురించి వ్రాయుము. మరికొన్ని విషయాలు మరో భాగంలో